గత 10 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే దారిలోకి తెస్తుందని మాజీ మంత్రి జానారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా నిడమనూరులో కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని దేశ చరిత్రలో నిలిచిపోయేలాగా భారీ మెజార్టీతో గెలిపించాలని జానారెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ కుల మత రాజకీయాలు చేసి ఓట్లు అడుగుతున్నారని ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన 4000, 6000 వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు వీరందరికీ కూడా 4000 స్కీమ్ వెంటనే మంజూరు చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. వీటన్నిటితో పాటు ఈ ప్రాంతంలో అన్ని కులాలు మతాలు సామరస్యంగా ఉండి ఐకమత్యంతో ముందుకు సాగే ఆదర్శమైనటువంటి నియోజకవర్గమే కాదు, మొత్తం దేశంలో రాష్ట్రంలో ఈ నాగార్జున సాగర్ యొక్క పేరు భారతదేశంలో ఎట్లుండదో నాగార్జున సాగర్ పేరు భారతదేశంలో ఈ నియోజకవర్గం పేరు ఉండటానికి ఏర్పాటు చేస్తామని, నిడమనూరు మండలంలో ఒక ప్రత్యేకమైనటువంటి మండలిగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే గారు నెరవేర్చే వరకు నేను కూడా మీతో పాటు ఆయన మీద పోరాడి పూర్తి చేయించడానికి కృషి చేస్తానంటే. భారతదేశంలో అత్యధికమైనటువంటి ఓట్లు వచ్చింది ఈ నల్లగొండ పార్లమెంటు అభ్యర్థికని. కేవలం రఘువీర్ కాదు, పార్లమెంట్ అభ్యర్థికి, ఇండియా కూటమి అభ్యర్థికి, అన్ని పార్టీల యొక్క కలయికకు ఈ ఓటు వచ్చిందని నిరూపించాల్సిన అవసరం ఉంది.